27 సెప్టెంబర్ 2003 తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ కల్లేడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజీ. తను సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం రోజు పుట్టింది. చూడడానికి అందరిలాగా లేదు, తను ఒక కోతిలా ఉంది అంటూ అవమానించారు. కొంచెం ఏదైనా చేసావా అంటే ఈమె ఇలా ఉంది, ఇలా అంటే నన్ను కొంచెం కోతి అనడం, లేదంటే తనను అనాథాశ్రమానికి ఇచ్చేయాలంటూ తన తల్లిదండ్రులు కూడా సలహాలు ఇచ్చారు. ఇలాంటి అవమానాలను, శ్రమలను, ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ ఎదుర్కొంటూ మన తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజీ తన సత్తా చాటుకుంది. మేధో వైకల్యం ఉన్నప్పటికీ తన వైకల్యాన్ని వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఉమెన్స్ 400 మీటర్స్ T20 కేటగిరీ రేస్లో బ్రాంజ్ మెడల్ సంపాదించింది. 2024 జపాన్ కోబ్లో నిర్వహించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. మన దేశంలోనే వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించింది దీప్తి జీవాంజీ. వరల్డ్ ఛాంపియన్షిప్లో తను 400 మీటర్ల రేస్ను 55.12 సెకండ్లుగా ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు చేసి ఈ 400 మీటర్లని 55.7 సెకండ్లోనే ముగించింది. ఇలా మరొక కొత్త వరల్డ్ రికార్డు సృష్టించింది దీప్తి జీవాంజీ. తనకున్న పట్టుదల వల్ల తన విజయానికి ఏ వైకల్యం కూడా అడ్డు రాలేదు. And you see at the end, Jivanji hangs on. She says, no way am I giving this up. ప్రతి అవమానాలను తన విజయానికి మెట్టుగా మార్చుకుంది. తను చూడడానికి ఎలా ఉన్నా తనలో టాలెంట్ని గుర్తించిన దీప్తి జీవాంజీ కోచ్ నరేష్ గారికి నా ఛానల్ తరపున ధన్యవాదాలు. అలాగే ఏమీ సాధించలేకపోతున్నానే అని బాధపడుతున్న నాలాంటి వాళ్ళకి, ఆర్థిక పరిస్థితులు, అవమానాలు, కష్టాలకు గురై సాధించాలని ఉన్నా వెనక్కి వెళ్ళే వారికి దీప్తి జీవాంజీ గారు ఎంతో ఆదర్శం.